ఇప్పటికీ దగ్గరగా 100 మంది ఉగ్రవాదులు హతమైపోయారు. బహుశా మనం రాబోయే రోజుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమైపోయినటువంటి వార్తను కూడా మనం వినే అవకాశం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులపై దాడిని భారతదేశం ఆపే ప్రసక్తే లేదు అనే సంకేతాలను మనం ఇచ్చేసాం. కేవలం 9 స్థావరాలపై మాత్రమే దాడి కాదు, మొత్తం ఉగ్రవాదుల పీచ మనుచుతాము అనే విషయాన్ని మనం ప్రపంచ దేశాలకు చెప్పాం. అందుకే ఇప్పటికీ పాకిస్తాన్ మేకపోతు చూడండి, ఒకసారి ఆ 2 బాక్సుల్లోనూ చూడండి, చాలామంది బైకులపై వెళ్తూ ఉన్నారు. వచ్చి పడగానే మిసైల్ వచ్చి ఉగ్రవాదుల శిబిరంపై పడగానే కొంతమంది అక్కడి నుంచి వెనక్కు తిరిగినటువంటి దృశ్యాలు కూడా, 2వ బాక్స్లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఉగ్రవాదుల శిబిరాల వైపుకి దూసుకు వెళ్తున్నటువంటి దాడి దృశ్యాలు. మొదటి బాక్స్లో ఒక్కసారిగా ఆ దాడిని చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగినటువంటి దృశ్యాలు 2 బాక్సుల్లో కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి దృశ్యాలు. అందుకే ఈరోజు అందరూ వాట్సాప్ సోషల్ మీడియా ప్రొఫైల్లోనూ స్టేటస్ల్లోనూ భారత జెండాను ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విషయాన్ని, ఆ టైటిల్ను మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రపంచానికి మనం ఆపరేషన్ సింధూర్తో ఈ సూర్యోదయాన్ని పరిచయం చేశాం. మే 7వ తారీఖు సూర్యోదయం ఆపరేషన్ సింధూర్. ఇది ప్రపంచానికి మనం పరిచయం చేసినటువంటి ఒక సూర్యోదయం, ఆపరేషన్ సింధూర్ సూర్యోదయం. ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, మన యుద్ధ సన్నాహాలకు సంబంధించి. కానీ పాకిస్తాన్ ఇప్పటికీ చెప్తూ ఉంది కేవలం 5 చోట్ల మాత్రమే దాడులు జరిగాయని. మరి ఆ 5 చోట్ల అయినా ఎక్కడ దాడులు జరిగాయని పాకిస్తాన్ చెప్పుకోగలదా? మా దేశంలో ఉగ్రవాదులు లేరు అని చెప్తున్నట్టు ఒకసారి పాకిస్తాన్ మంత్రులే అంటారు, మా పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మేము ఉగ్రవాదులను పెంచి పోషించాం, కానీ ఇప్పుడు మా దేశంలో ఉగ్రవాదులు లేరు అని చెప్తూ ఉంటుంటారు. ఇంకొక మంత్రి కూడా వచ్చి అవే మాటలు చెప్తూ ఉంటుంటారు. కానీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి మాత్రం ఆ దేశం ఎటువంటి ప్రయత్నం చేయదు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమని చెప్పుకుంటూ ఉంటుంది, మనం చెప్తున్నాం 9 చోట్ల దాడి చేశామని. పాకిస్తాన్ అంటూ ఉంది 5 చోట్ల దాడులు చేశారు, భారతదేశం 5 చోట్ల దాడి చేసింది, దొంగ దెబ్బ కొట్టింది అని. మరి 5 చోట్లైనా ఎక్కడ దాడి చేశారు అని పాకిస్తాన్ ఏం చెప్పుకుంటుంది? ఈ విషయం కూడా ప్రపంచం ఇప్పుడు గమనిస్తుంది. మా దేశంలో మేము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులపై భారతదేశం దాడి చేసింది అని పాకిస్తాన్ చెప్పుకోగలదా? ఇప్పటికే పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ అంటూ ఉంది ఈ దాడి తర్వాత మేము ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ అంటూ ఉంది. పాకిస్తాన్ మాటలు వింటూ ఉంటే, పాకిస్తాన్ ప్రతీకారం మాటలను ఈ సమయంలో వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పటికే మనం గతంలో కూడా చూస్తాం, పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్ శిబిరాలను ఎయిర్ స్ట్రైక్స్ చేసే, సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ పీచ మనిచాం. ఇప్పుడు అంతగా మించి ఉగ్ర శిబిరాలపై మరో ముందడుగు వేశాం. ఇది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో ఫస్ట్ ఫేజ్లో 9 ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం. దగ్గరగా 100కు పైగా ఉగ్రవాదులను మనం చంపేశాం. ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు ఆ దేశంలో గాయపడ్డ ఉగ్రవాదులకు ఎలా చికిత్స చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మరిన్ని దాడులు జరిగితే తమ ఉగ్రవాదులను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలకు అసత్యం ఎలా చెప్పాలి అని పాకిస్తాన్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంది. పెహల్గామ్ దాడికి మనం ప్రతీకారం తీర్చుకున్నాం ఆపరేషన్ సింధూర్తో. ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి మొదటి బాక్స్లో మన సన్నాహక దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. 2వ బాక్స్లో ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ని మీరు చూడొచ్చు. 2వ బాక్స్లో మీరు చూస్తున్నది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో మనం ఉపయోగించిన మిసైల్స్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. మా ప్రతినిధి మనోజ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనం మనోజ్తో మరికొద్దిసేపట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పినట్టుగానే మనం చేసాం. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది భారతదేశం ఏ విధంగా ఈ ప్రతీకారం తీర్చుకోబోతోంది అని. ఎందుకు అంటే మనం ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పాం కాబట్టి. ఉగ్రవాదుల పీచ మనుచుతాం, ఉగ్రవాదులను ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తామని. కానీ పాకిస్తానే డేట్లు చెప్పుకుంటూ వస్తుంది, టైం పాకిస్తానే చెప్పుకుంటూ వస్తుంది. ఎక్కడి నుంచి దాడి చేస్తాం, ఎలా దాడి చేస్తామో పాకిస్తాన్ ఊహించుకుంటూ ఉంది. కానీ ఊహలకు అందని విధంగా పాకిస్తాన్పై మనం ఇప్పుడు దాడి చేస్తాం. పాకిస్తాన్లో
9 ఉగ్ర శిబిరాలపై దాడి చేశాం. లైన్ దాటి వెళ్ళి మరి పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేశాం. ఈ దాడితో ఏ లైను కూడా ఉగ్రవాదులను అంతమొందించడంలో భారత్ను ఆపలేదు అనే సంకేతాన్ని మనం పాకిస్తాన్కి చాలా స్పష్టంగా ఇచ్చాం. మా ప్రతినిధి మనోజ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనోజ్, పాకిస్తాన్ ఇప్పటికీ చెప్పుకోలేకపోతుంది 5 చోట్ల భారత్ దాడి చేసింది అని. కానీ మనం ప్రపంచానికి తెలియజేశాం, మేము 9 చోట్ల దాడి చేశాం, చాలామంది ఉగ్రవాదులు అందులో చనిపోయారని. ఇప్పటికి ఆ సంఖ్య పెరుగుతూ 100కి వస్తూ ఉంది. ఇప్పుడు ఈ దాడి తర్వాత ఏంటి పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? 100కి ఆల్రెడీ రీచ్ అయిపోయింది రోహిత్, నో డౌట్ అట్ ఆల్. ఇంకా కూడా దాని సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే మన త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఏం జరిగిందని వివరించబోతున్నారు. సో అతావుల్లా తరార్ అనే వ్యక్తి ప్రజెంట్ గతంలో మనం చూసాం, వాడు అక్కడ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా ఉన్నారు. 24 గంటల నుంచి 36 గంటల్లో ఏ క్షణమైనా భారత్ మా పైన దాడి చేసే అవకాశం ఉంది. పక్కా ఇంటెలిజెన్స్ అధికారుల సంబంధించిన సమాచారం ఉంది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు లేటెస్ట్ గా నేను ఇంతక చూస్తున్న టైంలో ఇంటర్నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, దేర్ ఆర్ నో టెర్రర్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ లోనే టెర్రర్ క్యాంప్స్ కాదు, మా ఆర్మీ స్థావరాల పైన, మా సివిలియన్స్ పైన అటాక్ చేసింది భారత్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళంటే, ఇక్కడ టెర్రరిజం లేనే లేదు, టెర్రరిజాన్ని మేము ప్రోత్సహించలేదు. ఇన్ఫాక్ట్ మేము కూడా టెర్రరిజానికి వ్యతిరేకమే, ఎందుకంటే బలూచిస్తాన్ లాంటి వేరుపాటువాదులకి భారత్ నుంచి సహకారం ఉందనే మాటని ఆయన చెప్తున్నాడు. సో భారత్ నుంచి బలూచిస్తాన్కి సహకారం అందిస్తూ బలూచిస్తాన్ని పాకిస్తాన్ వైపుగా ఉసుగొలిపి, అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మనమే ఉసుగొలిపి, భారతే ఉసుగొలిపి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడింది. ఇప్పుడు పాకిస్తాన్ లో వాళ్ళు దాడులు చేసింది కూడా, భారత ఆర్మీ దాడి చేసింది కూడా టెర్రర్ క్యాంప్స్ కానే కావు అని చెప్తున్నాడు పదే. మరి టెర్రర్ క్యాంప్స్ కానప్పుడు గతంలో మనం చూపించాం చాలా వరకు, మీరే అనేక సార్లు మనం మాట్లాడిన సిచ్యువేషన్ లో కూడా లాహోర్ లో ఒక పక్కాగా హై సెక్యూరిటీ దగ్గర ఈ హఫీజ్ సయ్యద్ అనేటువంటి లష్కర్ తోయిబా చీఫ్ హై సెక్యూరిటీ అంత అవసరం ఏమొచ్చింది, అంత 4 వాల్స్ సెక్యూరిటీ అవసరం ఏమొచ్చింది, పాకిస్తాన్ ఆర్మీ ఆయనకు భద్రతగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆయన భారతీయ రక్తాన్ని ఏర్లై పారించే విధంగా చేస్తాను, భారతీయ రక్తాన్ని సింధు జలాల్లో కలిపేస్తాను, భారత ప్రధాని నరేంద్ర మోదీ పైన అసలు అనుచిత వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు. అటువంటి వ్యాఖ్యలు మనం బహుశా ఇక్కడ చెప్పకూడదు కూడా. సో అటువంటి విషయాలు మాట్లాడినప్పుడు అప్పుడు ఏమైంది, పాకిస్తాన్ సంస్థలకి, పాకిస్తాన్ ప్రజాప్రతినిధికి, పాకిస్తాన్ ప్రధానికి, పాకిస్తాన్ రక్షణ మంత్రికి, ఒకప్పుడు ఇదే పాకిస్తాన్ రక్షణ మంత్రి మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, మాకు అసలు సంబంధం లేదు ఉగ్రవాదాల నుంచి, మేము కూడా బాధితులుగా ఉన్నాము, బలూచిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు, తాలిబాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు అందరూ కూడా మా పైన దాడి చేస్తారు, మేము కూడా ముందుగా ఉగ్రవాదుల దాడి నుంచి బాధించబడాలని మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక భయం మొదలైన వాళ్ళకి, భారత్ ఇంతలా రిటిరేట్ అవుతుంది, భారత ఉగ్రవాద సంస్థని అణచివేస్తుంది. ఒకే కాలంలో రాత్రికి రాత్రే 1:44 సమయానికి ఎగ్జాక్ట్ గా కొన్ని 9 టెర్రర్ క్యాంప్స్ ని గుర్తించి 5 పాకిస్తాన్ లో 4 పీఓకేలు ఉన్నటువంటి ఈ క్యాంప్స్ ని గుర్తించి దాడి చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. చాలా పక్కాగా వ్యూహాత్మకంగా రచించినటువంటి ప్లాన్ ఇది, ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్. తెల్లవారుజామున అందరికీ చేసినటువంటి భారతీయులందరూ కూడా ఒక మంచి గుడ్ వైబ్ ని, ఒక కొత్త ఉత్సాహాన్ని, పాకిస్తాన్ పైన ఎటువంటి యుద్ధం అయితే చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అటువంటి వార్తలు వినేసరికి అందరూ కూడా ఇక్కడ సంతోషపడుతుంటే అక్కడ మొసలి కన్నీరు కారుస్తున్నారు రోహిత్. సో ప్రెసెంట్ ఇది ఇంకా కొనసాగుతుంది. ఇంకా 100 కాదు 100కు పైగా ఎక్కువ ఉగ్రవాదులు అణచివేస్తామని భారత ఆర్మీ చాలా ప్రగాఢంగా నమ్ముతోంది. సో చాలా వరకు అక్కడ మరణాలు పెరిగే అవకాశం ఉంది ఇంకా కూడా. సో ప్రెసెంట్ అక్కడ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేశారు. ఎటువంటి విధంగా ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అయిపోయాయి, ఎక్కడ కూడా వాటిని ముందుకు ప్రయోగించే అవకాశం లేదు. సో చాలా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఆ తర్వాత వాటర్. ఈ సిచ్యువేషన్ తో ఏకంగా బయటికి కదలలేని పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా విభిన్నమైనటువంటి ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఏకంగా ఒక ముందస్తుగానే అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేస్తానటువంటి ఒక రాత్రి ఆపరేషన్ తో భారతీయ ప్రజలు మొత్తం కూడా సంబరాలు చేసుకుంటారు. మరీ ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఎవరైతే కుటుంబాలు కొంత ఇబ్బంది పడ్డాయో వారి కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరణించారు, అమరులయ్యారు, వారందరూ కూడా ఒకసారిగా ఈ వార్తతో అటు ప్రధాని నరేంద్ర మోదీకి, త్రివిధ దళాలకి థ్యాంక్స్ చెప్పిన సిచ్యువేషన్ కూడా కొనసాగుతోంది. 9 ప్లేసెస్ లో కూడా ఏకకాలంలో ఒకేసారి 9 ప్లేసెస్ లో అటాక్ చేయడం అంటే ఎంత వ్యూహాత్మకంగా ఈ అంత ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఆ 9 ప్లేసెస్ కూడా జైష్ ఈ మొహమ్మద్ జినావుద్దీన్ తర్వాత అటు లష్కర్ తోయిబా, ఈ 3 సంస్థలే చాలా కీలకం. ఇంకా ఉన్నాయి కానీ ఈ 3 సంస్థలు చాలా కీలకంగా ఉన్నాయి. దాంట్లో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది కూడా ఉంది. ఇక్కడ మనం మర్చిపోతున్నాం. పీఓకే,
ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా లష్కర్ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థ నుంచి పుట్టుకొచ్చింది ద రెసిస్టెన్స్ ఫోర్స్. ఈ రోజు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కూడా కీలకంగా వివరించిన రెసిస్టెన్స్ ఫోర్స్ పైన కూడా దాడులు జరిగాయి. ఎల్ఈటి, జేఈఎం, తర్వాత లష్కర్ తోయిబా, ద రెసిస్టెన్స్ ఫోర్స్ 4 కీలకమైనటువంటి ఉగ్రవాద సంస్థలు అణచివేయడం కోసం ఈ రోజు పక్కా వ్యూహరచన చేసి ఎగ్జిక్యూట్ చేసింది. మరి కాసేపట్లోనే అటు త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్ని ఎలా చేపట్టారు, ఎంతమంది అక్కడ పాకిస్తాన్ లో మరణించారు, ఆ ఉగ్రవాదులని ఎంతమందిని మట్టు పెట్టాం. ఇక్కడ మనం కేవలం ఉగ్రవాదులని 100 మందిని మాట్లాడుకుంటున్నాం, కానీ దాంట్లో చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారని మాత్రం తెలుస్తోంది. బహుశా హఫీజ్ సయ్యద్ అనేటువంటి వ్యక్తి ఉండకపోవచ్చు, కానీ ఆయన తర్వాత సైఫుల్లా కసీర్ అనే వ్యక్తి ఒకరు మాట్లాడుకొచ్చారు. భారత్ పైన ఎటువంటి దాడి చేయలేదు, అసలు లష్కర్ తోయిబాకు సంబంధమే లేదు అని మొసలు కన్నూరు కాల్చినటువంటి ఒక డిప్యూటీ చీఫ్ కూడా ఉన్నాడు. జైషీ మహమ్మద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది కీలకమైనటువంటి ఉగ్రవాదులని ప్రేరేపించి ఉగ్రవాదంలోకి లాగేటువంటి ఆ మోటివేట్ చేసేటువంటి దుర్మార్గులు, దుస్తులు కూడా అందులో ఉన్నట్టుగా చాలా కీలకంగా తెలుస్తోంది. 9 టెర్రర్ క్యాంప్స్ ఒకసారి మన విజువల్ లో చూడొచ్చు రోహిత్. ఒక్కసారిగా మిసైల్స్ అటువైపు నుంచి పడుతూ ఉంటే పరుగులు తీస్తున్నారు, హాహాకారాలు పెడుతున్నారు. మరి ఇదే ప్రాణాలు ఆ రోజు భారత్ పహల్గామ్ దాడుల ఘటనలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన దాంట్లో వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ దాకా వస్తే కానీ పరుగులు కనిపించడం లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మొత్తం క్లోజ్ చేశారు. లాహోర్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించేశారు. ఎటువంటి విధంగా కూడా పాకిస్తాన్ బయట అడుగు పెట్టాలంటే భయపడిపోతోంది. సో ఇక్కడ DGISPR అక్కడ ఇంటెల్ సర్వీసెస్ సంబంధించి అక్కడ ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యక్తి DG ఆసిఫ్ చౌదరి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మేము పాకిస్తాన్ కి వారు అక్కడ భారత్ వైపు నుంచి వచ్చిన దెబ్బ పడింది కాబట్టి మేము సైలెంట్ గా కూర్చొని ఊరుకున్నాము, కొంత మేము కూడా సమయం కోసం వేచి చూస్తున్నాము. ఇక్కడ 24 చోట్ల ఆ ఇంపాక్ట్ కనిపించింది. మేము తిరిగి దాడి చేయబోతున్నాం, మేము కూడా మా సత్తా ఏంటో చూపించబోతున్నాం అని చెప్పి ఆయన అంటున్నారు. ఏం సత్తా చూపించినా ఏం చేసినా కూడా ఇక భారత్ దెబ్బకి పాకిస్తాన్ కొంత అల్లాడిపోయిందని చెప్పొచ్చు. ఈ ఒక్క దెబ్బ సరిపోతుంది పాకిస్తాన్ బయటికి రావడానికి ఏ పని పడుతుంది. గతంలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఫైనల్ గా. ఈ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులందరూ కూడా బంకర్లోకి వెళ్ళి దాక్కున్నారు. మన దగ్గర ఆర్మీ పర్సనల్స్ అందరూ కూడా ఒక స్థాయి అధికారి కనుక ఉంటే ముందుకు వెళ్ళిపోయి రొమ్ము చీల్చి నిలబడి మీరు నా వెనక రండి మనం పోరాడదామని ధైర్యం చెప్తుంటారు. కానీ అక్కడ ఏం చేస్తారు తెలుసా, ఆర్మీని ముందు పెట్టేసి అధికారులు మొత్తం వెనకాల ఉండిపోయి వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటూ ఉంటారు. ఆర్మీ పర్సనల్స్ లేకపోతే ఇతరులందరూ కూడా ముందుకు పెట్టేసి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉంటారు. భారత్ తప్పక వారిపై దాడి చేయాల్సి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో మళ్ళీ వారంతా కూడా బంకర్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. తుర్రుమని పారిపోయి మనందరూ సేఫ్ జోన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్ మనోజ్, ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి భారతదేశం ఆపరేషన్ సింధూర్ తో పరిచయం చేసింది. 100 మంది ఉగ్రవాదుల చావు కేకలతో పరిచయం చేసింది. ఆపరేషన్ సింధూర్లో 9 చోట్ల భారత సైన్యం పాకిస్తాన్లో 9 చోట్ల ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఇందులో ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం 90 మంది వరకు చనిపోయారు, 100 మంది వరకు చనిపోయారని. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఈ వార్తను వింటే మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నాం ఆ దృశ్యాలే ఆపరేషన్ సింధూర్ దృశ్యాలు. ఆ దృశ్యాలు చూస్తుంటే నాకు చెప్పాలి అని అనిపిస్తోంది జై భారత్ అని. ఆర్మీకి నేను సెల్యూట్ చేస్తున్నాను. RTV ఆర్మీకి సెల్యూట్ చేస్తోంది. భారత జాతీయ జెండాకు RTV సెల్యూట్ చేస్తోంది. భారతమాతకు RTV సెల్యూట్ చేస్తోంది. మన మిలిటరీకి జిందాబాద్ చెబుతూ ఉన్నాం. ఇప్పుడు భారత పౌరులందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ల్లో మన జాతీయ జెండాను, ఆపరేషన్ సింధూర్ని, మన ఆర్మీకి సెల్యూట్ చేసే దృశ్యాల్ని మనం పెట్టుకుందాం. ఎస్, 100 మంది సంఖ్య పెరిగింది, 100 రీచ్ అయిపోయింది. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు 100 రీచ్ అయిపోయింది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 100 మంది ఉగ్రవాదులను మనం హతం చేయబోతూ ఉన్నాం. మనం ఆపరేషన్ సింధూర్ 1లో ఫేజ్ 1లోనే 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం. ఇప్పటికీ పాకిస్తాన్ పాపం చెప్పుకోలేకపోతుంది. తమపై కేవలం 5 చోట్ల మాత్రమే దాడులు జరిగాయని పాకిస్తాన్ అంటూ ఉంది. అమెరికా అధ్యక్షుడికి కూడా పాకిస్తాన్ అసత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తే నాకు అంతా తెలుసు అని ట్రంప్ తిరిగి సమాధానం చెప్పాడు. భారతదేశం కూడా అమెరికాకు చెప్పింది మేము 100 మందికి పైగా, బహుశా 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయి ఉండొచ్చు, మేము 9 చోట్ల దాడులు చేశామనే విషయాన్ని అమెరికాకు కూడా చెప్పింది, ప్రపంచానికి తెలియజేసింది. పాకిస్తాన్ దీన్ని వార్ అనుకుంటూ ఉంది. మనం ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్ అని చెప్తున్నాం. టెర్రరిస్టులను లేపేశాం. 22వ తారీఖున పహల్గామ్ ఘటన గుర్తుంది కదా, మరొకసారి చెప్తున్నాను. కాళ్ల పారాని ఆరని ఒక ఇల్లాలు భర్త నెత్తుటితో చేతులు తడపాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది ఈ ఉగ్రవాదుల వల్ల. భర్త నెత్తురు తన చేతికి తగులుతూ ఉంటే
ఆ పెళ్లి జరిగిన పారాని కూడా ఆరకముందే ఆ ఇల్లాలు అక్కడ కన్నీటి పర్యంతం అవుతూ ఉంటే మొత్తం భారతదేశం ఆ ఇల్లాలి కన్నీటి సంద్రంతో రగిలిపోయింది. అలా తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డలు, భర్తలను కోల్పోయినటువంటి భార్యలు ఆ రోజు పెహల్గామ్లో పెట్టినటువంటి ఆర్తనాదాలు ఇంకా మన చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ పెట్టినటువంటి బాధలు ఇంకా మన చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ కన్నీళ్ళు ఇంకా మన కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఈరోజు కనీసం ఉగ్రవాదుల చావు కేక కూడా బయటకు రాకుండానే మనం వేసిన మిసైల్స్ యొక్క సింహ గర్జనలో వాళ్ళ ఊపిరిలు ఆగిపోయాయి, వాళ్ళ చావు కేకలు కలిసిపోయాయి. వాళ్ళ ఆఖరి చూపులు కూడా పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ పాలకులకు మిగలకుండా మనం చేసాం. అందుకే జై భారత్ అని మనం నినదించాల్సినటువంటి సమయం, మన సైనికులకు, జాతీయ జెండాకు, భరతమాతకు వందనం చేయాల్సినటువంటి సమయం, సాల్యూట్ చేయాల్సినటువంటి సమయం. అందుకే అందరూ రోడ్లపైకి వచ్చి, ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకు జై అని నినాదాలు చేద్దాం. ఒక్కసారి ఈ సమయంలో మోదీ అన్న మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will identify, track. మనం చూసిన కొన్ని దృశ్యాలు మీరు గుర్తు చేసుకోగలరా? ఒక ఇల్లాలు, మన సోదరి సమానురాలు, ఆమెను ఉగ్రవాదులు మట్టు పెడితే పెళ్ళయ్యేప్పటికి వారం రోజులైంది, కాళ్ళ పారాని కూడా ఆరలేదు. పక్కనే భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఎవరైనా ఊహించగలరా ఆ క్షణం ఆమె ఎంత తల్లడిల్లిపోతుంది, ఎలా ఏమవుతుంది అనేది? అందుకే భారతదేశం రగిలిపోయింది. ఇప్పటికీ గుర్తున్నాయి కదా తండ్రిని కోల్పోయిన బిడ్డలు మాట్లాడిన మాటలు, భర్తల్ని కోల్పోయిన ఇల్లాల్లో కన్నీరు పెడుతూ మాట్లాడిన మాటలు భారతదేశం గుర్తుపెట్టుకుంది. అందుకే పాకిస్తాన్లో దాగిన ఉగ్రవాదులను బయటకు లాక్కొచ్చి మరీ కొడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభమయ్యాం. బహుశా టైటిల్ కూడా బాగా సూట్ అయింది కదా, మోదీనే సెలెక్ట్ చేసి పెట్టినటువంటి టైటిల్ అది, ఆపరేషన్ సింధూర్. ప్రపంచానికి మనం ఈ సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభించాం. మన భరత మాత పైన నెత్తుటి అధ్యాయాన్ని చిలికించాలి, రాయాలి అనుకున్న ఉగ్రవాదుల ఆఖరి కేకలను మనం వదిలిన మిసైల్ శబ్దంలో మనం కలిపేశాం. ఇంకా ఉగ్రవాదుల పీచం మనం అణచబోతూ ఉన్నాం. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రపంచానికి అసత్యాలు చెప్తుంది. ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభిస్తే పాకిస్తాన్ ఇప్పటికీ ప్రపంచానికి అసత్యాలు చెప్తూ ఉంది. భారతదేశం మాపై దాడి చేసింది అని. మరి ఎవరిపై చేసింది భారతదేశం అని చెప్తుంది పాకిస్తాన్? పాకిస్తాన్ ఇప్పటికంటుంది ఒక 5 చోట్ల దాడి చేసింది భారతదేశం అని. మనం 9 చోట్ల పాకిస్తాన్ దాడి చేశాం. ఏ లైను మమ్మల్ని ఆపలేదు అని. LOC కాదు, అంతర్జాతీయ లైన్ కూడా ఆపలేదు ఉగ్రవాదుల పీచు మనచడంలో అని మనం ఇక్కడ ప్రూవ్ చేశాం. దాటి వెళ్ళి మరి ఉగ్రవాదుల పీచు మనిచాం. ఆ దృశ్యాలు మొదటి బాక్స్లో మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు అవే. అందుకే మనం భారత జాతి అంతా ఇప్పటికే ప్రముఖులందరూ కూడా, సెలబ్రిటీలందరూ కూడా అంటూ ఉన్నారు, జై భారత్ అని నినాదాలు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో పెడుతున్నారు. RTV కూడా పిలుపునిస్తోంది, మీ సోషల్ మీడియా అకౌంట్లలో మీ ప్రొఫైల్ని జై భారత్తో సాల్యూట్ చేస్తూ నినాదాలతో, ఈ దాడి దృశ్యాలతో, ఆపరేషన్ సింధూర్ టైటిల్తో నింపండి. మనం మన సైనికుల వెంటే నిలబడ్డామనే సంకేతాలను ఇచ్చాం. సైన్యానికి ఏ రోజైతే పూర్తి స్వేచ్ఛను ఇచ్చారో అప్పుడే పాకిస్తాన్కి అర్థమైపోయింది భారతదేశం కొట్టబోతుంది, మాపై దాడి చేయబోతుందని. ఇక భారత టార్గెట్లో హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. మనకి ఇంకా గుర్తుంది కదా ముంబై దాడులు. అంతకుముందు పార్లమెంటుపై దాడులు గుర్తున్నాయి, ముంబై ట్రైన్లో దాడి గుర్తుంది. పాకిస్తాన్
మనం ముంబైలో చేసినటువంటి మారణహోమం గుర్తుంది, ఆ తర్వాత ఇంకా పుల్వామా దాడి గుర్తుంది, పహల్గాం దాడి గుర్తుంది. 1947లో విభజన జరిగిన దగ్గర నుంచి మన దేశ గడ్డపై రక్తపు టేర్లు పారించాలి అని పాకిస్తాన్ చేసిన ప్రతి కుతంత్రం మనకు గుర్తుంది కదా. అందుకే ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాం. ఈ ఆపరేషన్ సింధూర్ని చూస్తే మీకేమనిపిస్తుంది? వస్తున్నాయి కదా గూస్ బంప్స్. ఇప్పుడు బహుశా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను, మరికొద్ది సేపట్లో మీకు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇప్పుడు ఆ టీవీ ముందుకు తీసుకొచ్చి ఈ దాడి తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే మొదటి పలుకును కూడా మీకు వినిపించాలని అనుకుంటూ ఉన్నాను. ఒక్కసారి నాకు ఇప్పుడు వినాలని అనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మనం చంపేశాము అన్న తర్వాత పహల్గాం దాడి బాధితుల మొదటి పలుకును నాకు వినాలని అనిపిస్తోంది. మీలో ఎంతమందికి అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కాళ్ల పారాని ఆరక ముందే లేత ఇల్లాలి కాళ్లను భర్త నెత్తుడితో తడిపినటువంటి ఈ ఉగ్రవాదుల ఆఖరి కేక కూడా బయటకు రాకుండా మనం చంపేసిన ఆ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే నేను కేవలం వార్తని మీకు అందించడం మాత్రమే కాదు, మీ యొక్క ఆనందాన్ని కూడా నేను షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఈ ఆనంద క్షణాల్ని మీ మాటల్లో మీ రాతల్లో వినాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా గుర్తుంది కదా, ఆ రోజు భర్త మరణించిన స్థితిలో పక్కన కనిపిస్తూ ఉంటే ఉబికి వస్తున్న కన్నీళ్లతో ఆ పరుగున వచ్చి తన భర్తను తలుచుకుని ఆమె ఏడుస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు ఇంకా మనకు గుర్తున్నాయి కదా, ఆ మాటలు ఇంకా గుర్తున్నాయి కదా. కాశ్మీర్లో పహల్గామ్లో ఆ శబ్దాలు ఇంకా మన చెవులని తాకుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఉగ్రవాదుల ఆఖరి కేక కూడా బయటకు రాకుండా వాళ్ళు మనం వదిలిన మిసైల్ సింహ గర్జనలో వాళ్ళ ఆఖరి కేకలు కలిసిపోయిన దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో వినాలి అని నాకు అనిపిస్తుంది. ప్రతి భారత పౌరుడి ఆనంద క్షణాలను ఆ రాతల్లోనో మాటల్లోనో వినాలి అని నాకు అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీరు ఎన్ని మెసేజ్లు, మీరు ఏమనుకుంటూ ఉన్నారో మీ ఆనందాన్ని నాకు మెసేజ్ చేయండి. జై భారత్, జై భారత్, భారత్ మాతాకి జై అనే మెసేజెస్ని నేను చూస్తూ ఉన్నాను. ఈ ఆనంద క్షణాన్ని నాకు గట్టిగా అరిచి చెప్పాలని అనిపిస్తూ ఉంది. ప్రపంచం మొత్తానికి నేను గట్టిగా అరిచి చెప్పాలని అనిపిస్తుంది. ప్రతి భారతీయుడికి కూడా ఇదే కదా అనిపిస్తుంది. అందుకే అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి జై భారత్ అని నినాదాలు చేయాల్సినటువంటి సమయం. ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల అదే జరుగుతుంది. ఆ సంబరాలను కూడా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంబరాలను మీకు చూపించడానికి ఆర్టీవీ సన్నద్ధం చేసింది. అంతేకాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారత పౌరులు కూడా ఈరోజు ఆనందాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఈ ఉగ్రవాదులను చంపామనే ఆనంద క్షణాలు. ఎందుకంటే ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం. ఆపరేషన్ సింధూర్లో మొదటి ఘట్టాన్ని మనం పాకిస్తాన్కి పరిచయం చేశాం, ప్రపంచానికి తెలియజేశాం. ఈ సూర్యోదయం మనం ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మీరు ఈ ఆపరేషన్ సింధూర్ని ఈ సూర్యోదయంతో కలిపి చూడటం ఏమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు మాత్రం తల పైకెత్తి ఒక్కసారి మన సైన్యానికి శాల్యూట్ చేయాలని అనిపిస్తుంది. శాల్యూట్ చేసినటువంటి దృశ్యాలతో మన భారత జాతీయ పతాకంతో మీ సోషల్ మీడియాలో ప్రొఫైళ్లను నింపేయండి. ఈ ఆపరేషన్ సింధూర్తోనే పాకిస్తాన్ హడలిపోతూ ఉంది, పాకిస్తాన్ భయపడుతుంది. ఈ హఫీజ్ సయీద్ గాడు ఎక్కడ? ఈ హఫీజ్ సయీద్ని కూడా మనం టార్గెట్ చేసి ఉంచాం. హఫీజ్ సయీద్కి భారీ భద్రతను కల్పిస్తూ పాకిస్తాన్ సైన్యంతో ఆ హఫీజ్ సయీద్కి భద్రతను కల్పిస్తోంది. బహుశా మనం వినే అవకాశం ఉంది. హఫీజ్ సయీద్ మరణ కేకను మనం వదిలినటువంటి ఒక మిసైల్ కలిపేసింది, గాల్లో కలిపేసిందనే వార్తను మనం బహుశా వింటామేమో. అంటే ఈ సైనికుల ఆఖరి కేక కూడా వినటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మన మిసైల్ వాళ్ళ ఊపిరి తీసేసింది. ఆ దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమని అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పహల్గాం దాడి తర్వాత మొత్తం భారతదేశం రగిలిపోయింది. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ అని మనం మాట్లాడుకున్నాం. ఇండియన్ ఆర్మీ కూడా అదే చెప్పింది, మేము సన్నద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, ఉగ్రవాదులను మట్టుబెట్టాము అనే మాటను ఏ క్షణమైనా మేము ప్రపంచానికి తెలియజేస్తాము, అందరూ సిద్ధంగా ఉండండి అని. సో ఈరోజు అర్ధరాత్రి, నిన్న అర్ధరాత్రి తెల్లవారితే 7వ తారీఖు సరిగ్గా 1:46 మనం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల 100 మంది ఊపిరి మనం తీసేసాం. అదిగో ఆ పొగలాంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి కదా, అందులోనే ఆగిపోయిన ఉగ్రవాదుల ఊపిరి గాల్లో కలిసిపోతున్నటువంటి దృశ్యాలు. ఆ మంటల్లోనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దేహాలు కాలిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నాకు ఇప్పుడు వినాలని అనిపిస్తూ ఉంది. పహల్గాంలో దాడి బాధితుల మొదటి పలుకు నాకు వినాలనిపిస్తోంది. మీలో ఎంతమందికి ఆ బాధితుల మొదటి పలుకు వినాలని అనిపిస్తూ ఉంది? ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ముంబై ఉగ్ర దాడి ఘటన. ముంబైలో ట్రైన్లో
దాడి ఘటన దగ్గర నుంచి, ముంబై దాడి ఘటన దగ్గర నుంచి, పుల్వామా అటాక్ దగ్గర నుంచి, ఉరి అటాక్ దగ్గర నుంచి, పహల్గామ్ దాడి వరకు ఈ మధ్యలో చోటు చేసుకున్న ఎన్నో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి సంబంధించిన దృశ్యాలు నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. 1947 నుంచి పాకిస్తాన్ మనపై విషం కక్కటం మొదలు పెడుతూనే ఉంది. ఇది 2025 బహుశా ఇక పాకిస్తాన్ చరిత్రలో గుర్తుపెట్టుకునేటటువంటి రోజు ఈ సూర్యోదయంతో స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఈ వార్త విన్న తర్వాత, ఈ సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జై భారత్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి కామెంట్సే ఎక్కువ మనకి వినిపిస్తున్నాయి. అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో మీరు చేసుకునే సంబరాలను కూడా మేము చూపించాలని అనుకుంటూ ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశం చేసుకుంటున్న సంబరాలను కూడా మీకు ఆర్టీవీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈరోజు ఈ సంబరాలని చూసి ఆనందపడుతున్నారు. పాకిస్తాన్ పీచం అణచే ప్రక్రియ ప్రారంభమైంది ఆపరేషన్ సింధూర్తో. ఆపరేషన్ సింధూర్ను కూడా మోదీ ఈ పేరును సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మోదీయే ఈ పేరును సూచించినట్టుగా తెలుస్తోంది. వీరులకు మనం తిలకం దిద్దుతాం, సింధూరం పెడుతూ ఉంటాం. వీరులకు పెట్టేటటువంటి తిలకమే సింధూరం. ఆ పేరునే దీనికి పెట్టారు. ఇక్కడ వినయ్ గుర్తున్న నేవీ అధికారి వినయ్ కూడా ఈ పహల్గామ్ దాడిలో చనిపోయారు. వినయ్ భార్య ఆ రోజు భర్త పక్కనే కూర్చుని రోధిస్తున్నటువంటి దృశ్యాలు ప్రపంచం ఇంకా గుర్తుపెట్టుకునే ఉంది. బహుశా ఉగ్రవాది అనే వాడు భూమిపై ఉన్నంతకాలం ఆ దృశ్యాలను గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది ప్రపంచం. దేశం గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది ఆ దృశ్యాలను. అందుకే పాకిస్తాన్ చరిత్రలో గుర్తు పెట్టుకునే దాడిని ఈరోజు ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభించాం. మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను. అది హఫీజ్ సయీద్ నివాసాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హఫీజ్ సయీద్ నివాసాన్ని మీకు చూపిస్తాను. ఎస్, హఫీజ్ సయీద్ను కూడా పాకిస్తాన్ ఒక చోట దాచిపెట్టింది. ఆ చుట్టూ కూడా పాకిస్తాన్ సైన్యంతో భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు మసూద్ అజార్ ఇంటికి కూడా భద్రతను కల్పించింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇల్లు మసూద్ అజార్ ఇల్లు. మసూద్ అజార్ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు ఈ ఉగ్రవాది మసూద్ అజార్. ఇప్పుడు జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను, లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేస్తాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇదే మసూద్ అజార్ నివాసం. వీడే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఎన్నో మారణ హోమాలను సృష్టించినటువంటి ఉగ్రవాది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన దాడి చేయడంతో ఈ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ ఇల్లది. లష్కరే తోయిబాను స్థాపించింది మసూద్ అజారే. ఆ ఇంటిని మన భద్రతా బలగాలు కూడా టార్గెట్ చేశాయి. ఇప్పుడు మన భద్రతా బలగాలు చేసిన ఈ దాడిలో కేవలం ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం కాదు, ఉగ్రవాదులపై యుద్ధం. ఇది పాకిస్తాన్కి భారత్కి యుద్ధం కాదు. ఒకవేళ పాకిస్తాన్ అనుకుంటూ ఉంటే మనం ఏమీ చేయలేం. పాకిస్తాన్ మాత్రం అనుకుంటూ ఉంది భారత్ మాపై యుద్ధం చేసింది అని. కానీ భారత్ చెబుతూ ఉంది ఇది యాంటీ టెర్రర్ అటాక్ అని. ఇది కేవలం యాంటీ టెర్రర్ అటాక్ మాత్రమే. పాకిస్తాన్పై మనం చేసిన యాంటీ టెర్రర్ అటాక్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్. 1999లో కాందాహార్లో మన విమానాన్ని హైజాక్ చేసి మనం అరెస్ట్ చేసిన ఈ మసూద్ అజార్ని విడిపించుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాడు కూడా పాకిస్తాన్లోనే తలదాచుకుంటూ ఉన్నాడు ఈ మసూద్ అజార్. గుర్తుంది కదా విమానాన్ని హైజాక్ చేసినటువంటి కాందాహార్ ఘటన. ఈ మసూద్ అజార్ని విడిపించడానికి ఉగ్రవాదులు పన్నినటువంటి పన్నాగం. ఇప్పుడు వాడు పాకిస్తాన్లోనే ఉంటూ ఉన్నాడు. ఆ ఉగ్రవాదిని కూడా ఇప్పుడు మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ నివాసం. జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు వీడు. మనకి చిక్కిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి వీడిని విడిపించుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఎన్నో దాడులకు పాల్పడుతూనే ఉన్నాడు.
ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉన్నాడు. పుల్వామా ఉగ్రవాద దాడి వెనుక కూడా వీడి హస్తం కూడా ఉంది. అలాగే పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి కావచ్చు, భారత పార్లమెంటుపై దాడి, కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, ఇలా ఎన్నో దాడులు చేసినటువంటి ఉగ్రవాదులు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఈ ఉగ్రవాదులందరూ సంయుక్తంగా పనిచేసి భారతదేశంలో నెత్తుటి అధ్యాయాన్ని రాయాలి అని ప్లాన్ చేసుకున్నారు. కానీ వీళ్ళ చావు కేకలు కూడా వాళ్ళ భూభాగం వినకుండానే వాళ్ళకి మరణాన్ని మనం పరిచయం చేశాం. మనం ప్రయోగించిన మిసైల్ దాడిలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు 100 మందికి పైగా చనిపోయారు. బహుశా ఇదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద మొదటి బాక్స్లో చూడండి, ఎక్కడెక్కడైతే మనం దాడులు చేశామో ఆ ఏరియాల్ని, ఆ ప్లేసెస్ని మీరు చూస్తూ ఉన్నారు. 9 చోట్ల మనం దాడులు చేశాం. ఆ 9 చోట్ల దాడులకు సంబంధించిన ప్లేసెస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 1 ఫేజ్ 1. భవిష్యత్తులో ఇంకా దాడులు జరిగే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా అంటూ ఉంది, మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని. పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పటికే ప్రపంచానికి పాకిస్తాన్ అసత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది, భారత్ మాపై దొంగ దెబ్బ తీసింది అని. కానీ ప్రపంచం మాత్రం అంతా మాకు తెలుసు అని పాకిస్తాన్కి చెబుతూ ఉంది. సో ఈ దాడి తరువాత మీకేమనిపిస్తూ ఉంది? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు అనిపిస్తోంది జై భారత్ అని గట్టిగా నినాదం చేయాలని అనిపిస్తూ ఉంది. ఆ ఉగ్రవాదులు పడిన తర్వాత కొంతమంది అటు ఇటు కూడా పరుగులు తీస్తారు. ఆ దృశ్యాలు కూడా మనకి చూడాలని అనిపిస్తూ ఉంది కదా. బహుశా మనం చూస్తామేమో. అవి కూడా బయటకు వచ్చిన తర్వాత ఆర్టీవీ మీకు చూపించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి కూడా మనకి కొన్ని విజువల్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా వాటిని చిత్రీకరించి వాళ్ళ దేశంలో జరిగిన దాడిని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ మాపై భారతదేశం దాడి చేసింది కేవలం 5 చోట్ల మాత్రమే దాడి చేసింది అని. అందుకే మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం, 9 చోట్ల దాడి చేశాం. ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశామనే వార్తతో ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి పరిచయం చేశాం. అందుకే మనం గట్టిగా చెప్దాం జై భారత్. సో ఈ దాడి తర్వాత మనం ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మోదీ అన్న మాటలను కూడా మీకు నేను వినిపిస్తాను. ఇండియా విల్ ఐడెంటిఫై, track and punish every terrorist and their backers.